పూజా గారు, సంతోష్ గారు, శ్రీహరి గారు, వెంకటరమణ గారు. Everybody please turn on your video. Fine. So what did we discuss in our last class? State of being. State of being. Be forms like am, is, are, was, were అనేవి. State of being in the sense like actually మనం verb form గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఒక verb form అనేది యాక్షన్ గురించి మాత్రమే కాకుండా మనకు స్టేట్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా వాడతాము. సో మరి స్టేట్ ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎలా అనేది మనము లాస్ట్ క్లాస్ లో డీటెయిల్ గా నేర్చుకుంటాం. రైట్? And and before we begin about the class, I wanted to give you clarity with the sentence. So ఈ రోజు ఎన్నో క్లాస్, ప్రధానమంత్రి ఎన్నో భారతదేశ నరేంద్ర మోదీ భారతదేశానికి ఎన్నో ప్రధానమంత్రి అనే దాని గురించి నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ చేశాను కదా. సో వాట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దాట్? Don't know, ma'am. డోంట్ నో. మీకు 2 రోజులు టైం వచ్చింది, మీరు కనుక్కోలేకపోయారా? సెట్ చేయొద్దన్నారు కదా మ్యామ్. ఎలాగో మీరు చెప్పేస్తారు కదా, మేము మెంటల్ స్ట్రెస్ ఎందుకు తీసుకోవాలని వదిలేశారా? ఈ 2 days టాస్క్ సరిపోయింది మేడం, టైం అంతా. ఓకే, సో టాస్క్ కంప్లీట్ చేశారా మరి అందరూ కూడా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా టాస్క్ యాక్చువల్లీ. కొంచెం బట్ ప్రాక్టీస్ అనేది అవసరం కాబట్టి కొంచెం ఎక్కువగానే ఇచ్చాను. సో యూ నీడ్ టు డూ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. సో and yeah, so first let me tell you how to say that. So general గా ఎన్నో క్లాస్ అని అడుగుతున్నప్పుడు మనం ఏంటి, సీరియల్ నెంబర్ ని అడుగుతుంది. సో సీరియల్ నెంబర్ ని చెప్పడానికి మనకి ఇంగ్లీష్ లో క్రోనలాజికల్ ఆర్డర్ అనే ఒక వర్డ్ ఉంటుంది. వినే ఉంటారు కదా, మనకి క్రోనలాజికల్ ఆర్డర్ లో చదవాలి, క్రోనలాజికల్ ఆర్డర్ గురించి మనము వింటూ ఉంటాం, క్రోనలాజికల్ ఆర్డర్ అనే పదం. సో క్రోనలాజికల్ ఆర్డర్ అనే వర్డ్ కూడా మనం యూజ్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ కావాలి అనుకుంటే వాట్ ఈస్ ద క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ నరేంద్ర మోదీ యాజ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అని అడగొచ్చు. కాకపోతే అది కొంచెం ప్రొలాంగ్ అయిపోతుంది కదా, క్రోనలాజికల్ ఆర్డర్ అనే ఒక వర్డ్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో దానికి బదులుగా మనం ఇంకొక రకంగా చెప్పచ్చు, లైక్ వాట్ ఈస్ నరేంద్ర మోదీస్ పొజిషన్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్. yes, what is Narendra Modi's position in the list of Indian prime ministers అనే ఒక రకంగా చెప్పొచ్చు. ఇక మన క్లాస్ విషయానికి వస్తే, లాస్ట్ క్లాస్ లో రోషిని గారు అడిగారు ఈ రోజు మనది ఎన్నో క్లాస్ అని. సో అక్కడ వచ్చింది మనకి ఈ క్వశ్చన్ కి, ఇలాంటి క్వశ్చన్ ఇంగ్లీష్ లో ఎలా అడగాలి అని మిమ్మల్ని అడిగాను. సో ఈ రోజు మనకు ఎన్నో క్లాస్ అని అడగడానికి వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ టుడేస్ క్లాస్, విచ్ క్లాస్ నెంబర్ ఈస్ దిస్, వాట్ సెషన్ నెంబర్ ఈస్ దిస్, what is the serial number of today's class ani manamu adagachchu. So once again I repeat, what is the number of today's class, which class is this anadam correct kaadu. Actually aa roju manaki madam garu em annaru, which class is this annaru. This is English class. Which class is this ante this is English class antam manam. అక్కడ నెంబర్ గురించి ఎన్నో క్లాస్ అనే అర్థం రావట్లేదు విచ్ అనే ఒక పదం వాడుతున్నప్పుడు. సో మనం ఏం యూజ్ చేయాలి, what is the number of today's what is the number of class? What class number is this? What is today's lesson number? What is today's session number? What is today's class number? అని కూడా మనం అడగచ్చు. That is about the usage of a small information regarding English type of question. Okay, so fine. So now let us move to the previous class. First I would like to summarize the previous class. Those who were absent, please listen carefully and please don't ask me to repeat. So I want you to listen carefully. Okay, so basic ga manamu లాస్ట్ క్లాస్ కంటే ముందులో మనం ఏం నేర్చుకున్నామంటే 5 రూపాల గురించి క్లియర్ గా మనం మాట్లాడుకున్నాము. V1, V2, V3, V4, V5 ఇలా 5 రూపాల గురించి మాట్లాడుకున్నాం. అయితే లాస్ట్ క్లాస్ విషయానికి వచ్చినప్పుడు ఏం చెప్పుకున్నాము, ఒక సెంటెన్స్ లో యాక్షన్ అనేది అంటే వర్బ్ అనేది లేకుండా సెంటెన్స్ ఫ్రేమ్ చేయలేము. మరి వర్బ్ అనేది కంప్లీట్ గా యాక్షన్ గురించి మాత్రమే కాదు, వర్బ్ అనేది స్టేట్ ని గురించి కూడా తెలియచేస్తుంది అనేది మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. స్టేట్ ని గురించి తెలియచేయడం అంటే ఏంటి అంటే, స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఉండుట గురించి తెలియజేసేటువంటి సందర్భాన్ని స్టేట్ గురించి తెలియచేయడం అంటాం. సో బేసిక్ గా పనుల గురించి తెలియచేసేదాన్ని మనము వర్బ్ అంటాము. గో, వెంట్, గాన్, గోయింగ్, కమింగ్, ప్లేయింగ్,
వర్బ్స్ పనిని గురించి తెలియచేస్తున్నాయి. బట్ there are some situations which expresses not only an యాక్షన్ మాత్రమే కాకుండా మనం ఇలా స్థితిని గురించి కూడా తెలియచేస్తాయి. సో స్థితిని గురించి తెలియచేస్తున్నప్పుడు మనకు ముఖ్యంగా ఒక 6 పదాలని ఉపయోగిస్తాం. ఈ 6 పదాలని మనము వర్బ్ లాగా యూజ్ చేస్తాము, కానీ యాక్షన్స్ కాదు. ఏంటి మరి? స్థితి, స్టేట్ ఆఫ్ బీయింగ్ ని తెలియచేస్తుంది. సో 6 పదాలు am, is, are, was, were, will be. am, is, are అనేది ప్రస్తుతం యొక్క స్థితిని తెలియజేస్తుంది. was, were అనేది Present. గతం యొక్క స్థితిని Past. తెలియజేస్తుంది. will be అనేది ఫ్యూచర్ యొక్క Future. స్థితి అంటే ఒక మనిషి అయినా వస్తువు అయినా ఎలా ఉన్నారు, చూడడానికి ఎలా ఉన్నారు, మెంటల్ గా ఎలా ఉన్నారు, ఫిజికల్ గా ఏ ప్రదేశంలో ఉన్నారు, ఏ రిలేషన్షిప్ లో ఉన్నారు, ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు, సింపుల్ గా ఎలా ఉంది అనేది కూడా తెలియచేయడమే స్టేట్ ఆఫ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ గురించే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఈ మొబైల్ ఎలా ఉంది, దిస్ మొబైల్ ఈజ్ వెరీ, చూడడానికి ఎలా ఉందో చెప్తున్నాం. దిస్ మొబైల్ ఈజ్ వర్కింగ్, సారీ, దిస్ మొబైల్ ఈజ్ నైస్, ద బ్యాటరీ పవర్, ద బ్యాటరీ బ్యాకప్ ఈజ్ వెరీ నైస్ అంటున్నాను. సో దాని యొక్క వర్కింగ్ నేచర్ గురించి మాట్లాడుతున్నాను. దిస్ మొబైల్ ఈజ్ ఇన్ మై హ్యాండ్, ఎక్కడుందో చెప్తున్నాము, నా చేతిలో ఉంది, ఫిజికల్ గా ఎక్కడ ఉందో చెప్తున్నాము. సో మొబైల్ గురించి కాబట్టి రిలేషన్షిప్ గురించి మాట్లాడలేము. లేదా ఒక చిన్న వేరే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక అతని గురించి మాట్లాడుకుందాం. హీ ఈజ్ ఇన్ హైదరాబాద్, ఎక్కడున్నాడు. హీ ఈజ్ హ్యాపీ, మెంటల్ గా ఎలా ఉన్నాడు. హీ ఈజ్ టాల్, చూడడానికి ఎలా ఉన్నాడు. హీ ఈజ్ మై బ్రదర్, నాకేమవుతాడు. హీ ఈజ్ అ టీచర్, అతను ఏ ప్రొఫెషన్ లో ఉన్నాడు. సో ఈ 5 రకాల సిచ్యువేషన్స్ నే మనము స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటాం. సో దీని గురించి మనం లాస్ట్ క్లాస్ లో పాజిటివ్ గా ఎలా చెప్పాలి, నెగిటివ్ గా ఎలా చెప్పాలి, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ రూపంలో ఎలా చెప్పాలి అనేది మాట్లాడుతున్నాము. సో లాస్ట్ క్లాస్ లో కొంతమందికి డబ్ల్యూహెచ్ వర్డ్స్ తో బిట్ కన్ఫ్యూజన్ రేజ్ అయ్యింది. సో ఐ సజెస్ట్ లైక్ మీరు దాని గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిన పని లేదు. మీరు జస్ట్ పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, పాజిటివ్ ఎస్ ఆర్ నో, నెగిటివ్ ఎస్ ఆర్ నో వరకు కాన్ఫిడెంట్ గా ఉన్నా సరిపోతుంది. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ గురించి మనకు క్లాసెస్ పెరిగే కొద్దీ మనం ఇంకా డీటెయిల్డ్ గా వాటి గురించి నేర్చుకుంటాం. సో అప్పటి వరకైనా మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పటి వరకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే యూ కెన్ స్కిప్ దాట్, నో ప్రాబ్లం. అండర్స్టూడ్? Okay, ma'am. What we discussed in our last class. So any questions regarding the last class? Does anybody have any questions regarding the last session? No. No, ma'am. No, ma'am. Let us just have a small practice. I'll use sentences in Telugu, or else you can just express whatever you want. మీరైనా am, is, are, was, were యూజ్ చేస్తూ ఏదైనా చెప్పొచ్చు. ఒక చిన్న సెంటెన్స్ అయినా పర్వాలేదు. ఐ ఆమ్ హ్యాపీ టుడే, ఐ వాజ్ వెరీ డల్ ఎస్టర్డే, రైట్ నౌ ఐ ఆమ్ అట్ మై హోమ్, వేర్ ఆర్ యూ, ఇలా ఏదైనా ఒక షార్ట్, ఒక 4-5 సెంటెన్స్ యూజ్ చేస్తూ మీరు మాట్లాడొచ్చు. ఇఫ్ యు ఆర్ రెడీ, యువర్ హ్యాండ్. yes Hello. yes who is that? Hello. yes Ma'am, am, is, there was the helping verbs కదా? హెల్పింగ్ వర్బ్స్ అని కాదు మ్యామ్, అది హెల్పింగ్ వర్బ్ అనుకోండి, వర్బ్ అనుకోండి, అవి ఎందుకోసం వాడతాము అనేది చెప్పుకున్నాం మనం. ఓకే, దానికి హెల్పింగ్ వర్బ్ అని స్పెసిఫిక్ గా మనం పేరు పెట్టలేము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు. పేరెంట్స్ మెయిన్ వర్బ్స్ అవుతారు. ఫర్ సపోజ్ పేరెంట్స్ మెయిన్ వర్బ్స్ అనుకోండి, పిల్లలు హెల్పింగ్ వర్బ్స్ అనుకోండి. దిస్ ఇస్ ద బేసిక్ సినారియో. ఫర్ సపోజ్ ఇంట్లో పేరెంట్స్ లేరు అనుకోండి, మరి పేరెంట్స్ పాత్ర పిల్లలు వహిస్తారా, వహించరా? వహిస్తారు కదా. ఇన్ ద సేమ్ వే బేసిక్ సినారియో ఏంటి అంటే, గోయింగ్, కమింగ్, ఈటింగ్, డ్రింకింగ్, దిస్ ఇస్ ద బేసిక్ సినారియో. మరి బిఫోర్ ఈ యామీస్ ఆర్ ఏం చేస్తాయి, మెయిన్ వర్బ్స్ అవుతాయి. సో అందువల్ల మనం ఈ యామీస్ ఆర్, వాస్, వేర్ అనేది బ్లైండ్ గా మెయిన్ హెల్పింగ్ వర్బ్స్ అని చెప్పలేం. ఎందుకంటే మెజారిటీ కేసెస్ లో అవి హెల్పింగ్ వర్బ్స్. ఐ అండర్స్టాండ్, ఐ యాక్సెప్ట్ ఇట్, బట్ దెర్ ఈస్ సమ్ అదర్ సిచ్యువేషన్ వేర్ దోస్ ఆర్ యూజ్డ్ యాజ్ మెయిన్ వర్బ్స్. నేను స్పెసిఫిక్ గా మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ అని పేరు పెట్టకుండా పదాలు, వర్డ్స్, ఒక 6 పదాలు అని చెప్తున్నాను. అబ్జర్వ్ చేశారా?
సో ఐ జస్ట్ డోంట్ వాంట్ యూ టు బి ఫిక్స్డ్ విత్ దట్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ అని మీరు ఫిక్స్ అవ్వకూడదని నేను హెల్పింగ్ వర్బ్స్ అని డైరెక్ట్ గా చెప్పట్లేదు. అండర్స్టూడ్? Yes, I ma'am. understood. సో Ma'am. దాదాపుగా మీరు అన్నట్టు అవి హెల్పింగ్ వర్బ్సే, కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన సిచ్యువేషన్ లో అవి హెల్ప్ చేయట్లే కదా, మెయిన్ పాత్ర వహిస్తున్నాయి. దే ఆర్ నాట్ హెల్పింగ్, దే ఆర్ ప్లేయింగ్ ద మెయిన్, సో దే బికమ్స్ మెయిన్ వర్బ్స్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ డిడ్ంట్ టెల్ యూ దట్ దోస్ ఆర్ హెల్పింగ్. Okay. Yes, ma'am. అయినా అది హెల్పింగ్ వర్బ్ అయితే మనకేంటి, మెయిన్ వర్బ్ అయితే మనకేంటి చెప్పండి. మనకు వాడడం కదా రావాలి, ఎలా వాడాలి ఏంటి అనేది మనకు రావాలి, రైట్? యా, స్టిల్ ఎనీ అదర్ క్వశ్చన్స్, ఎనీ అదర్ కన్సర్న్స్? మ్యామ్ మేడం డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఉంది ఒకటి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ గురించి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు సార్, ఎందుకంటే అది ఒక 5-10 నిమిషాల్లో చెప్పేది కాదు, ఇంకొంచెం డీటెయిల్డ్ గా చెప్పాల్సి వస్తుంది. సో ఫర్దర్ క్లాసెస్ లో విల్ గెట్ క్లారిటీ. అయితే ఒక సెంటెన్స్ ఇది రైట్ అయినా మేడం. వై ఈజ్ షీ సైలెంట్? సారీ, వై ఈజ్ షీ సైలెంట్? yes, why is she silent? You can ask. It is correct. ఆమె ఎందుకు సైలెంట్ గా ఉంది? You can ask. ఓకే ఓకే మేడం. అంటే నాకు వై షీ సైలెంట్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అనిపిస్తుంది. నో, యా, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ విషయానికి వస్తే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనే కాదు, క్వశ్చన్ చేస్తున్నప్పుడు, ప్రశ్నిస్తున్నప్పుడు, మీరు ఒక ప్రశ్న చేస్తున్నారంటే ఈ Why and is, what were పదాలు ఖచ్చితంగా సబ్జెక్ట్ కి ముందే ఉండాలి. అది ఏ రకమైన క్వశ్చన్ అయినా సరే, ప్రెసెంట్ అయినా, పాస్ట్ అయినా, ఫ్యూచర్ అయినా, పాజిటివ్ అయినా, ఎస్ ఆర్ నో అయినా, డబ్ల్యూహెచ్ అయినా, ఏదైనా సరే ఈ ఆమీస్ ఆర్ లాంటి పదాలు ఖచ్చితంగా సబ్జెక్ట్ కి ముందరే ఉండాలి. సబ్జెక్ట్ కి తర్వాత ఉంటే అది క్వశ్చనే అవ్వదు. ఓకే, ఇది కామన్ మిస్టేక్ యాక్చువల్లీ. మన మైండ్ సెట్ ఏం చెప్తుంది అంటే మనకి వై తర్వాత సబ్జెక్ట్ వాడుతుంటాం ఎక్కువగా. స్కూల్లో టీచర్స్ కూడా ఒక సెంటెన్స్ వాడుతూ ఉంటారు, అబ్జర్వ్ చేశారా? వై ఆర్ షౌటింగ్ అని టీచర్స్ అరుస్తూ ఉంటారు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? వై ఆర్ షౌటింగ్, వై ఆర్ లాఫింగ్, వై Yes, ఆర్ ma'am. కమింగ్ లేట్ అంటూ ఉంటారు. ఆల్ దీస్ ఆర్ రాంగ్ సెంటెన్సెస్, దీస్ ఆర్ నాట్ కరెక్ట్. వై ఆర్ యూ షౌటింగ్, వై ఆర్ యూ కమింగ్ లేట్, వై ఆర్ యూ లాఫింగ్, దీస్ ఆర్ ద కరెక్ట్ సెంటెన్సెస్. అది మనకి అలవాట్లో పొరపాటు అంటాం కదా, సో అది రాంగ్ యూసేజ్, అది దాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవాలి. ఓకే, మేడం ఎస్ ఓకే మ్యామ్ ఎస్ మేడం ఇప్పుడు మీరు స్థితిని గురించి చెప్పారు కదా, ఎస్ అందులో మనము ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు అని యూజ్ చేస్తాం కదా మేడం. అది మనము అప్పుడు ఇది ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అన్నప్పుడు మనము అది తెలుగులో ఎట్లా కన్వర్ట్ చేయాలి మేడం? ఇది అంటే ఏంటి? This. ఇట్ మేడం. ఇట్. ఎలా అంటే హౌ. హౌ ఇట్ గురించి మాట్లాడుతున్నారు. ఎస్ రోషిని గారు, ఇట్ సింగులరా ప్లూరలా? సింగులర్ మేడం. సింగులర్. మరి సింగులర్ ఉన్నప్పుడు ఏం వాడాలి? ఈజా, ఆరా, ఆమా? To ask. సో హౌ ఈజ్ ఇట్? Yes. How is it? ఓకే, ఎలా ఉన్నారు అంటే మేడం How are you? ఎవరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు అంటున్నారా? సో ఎవరి గురించి అడుగుతున్నారు? మీరు అవతలి వ్యక్తి గురించి అడుగుతున్నట్టయితే హౌ ఆర్ యు, మీరు ఎలా ఉన్నారు? ఓకే మేడం, ఇంకొక అతను ఎలా డౌట్. ఉన్నాడంటే హౌ ఈజ్ But- హీ? హౌ ఈస్ హీ? ఎస్, అతను ఎలా ఉన్నాడంటే హౌ ఈస్ హీ. ఆమె ఎలా ఉంది? హౌ ఈస్ షీ. How is she? వారు ఎలా ఉన్నారు? హౌ ఆర్ దే. How are you? మీరు నిన్న ఎలా ఉన్నారు? హౌ వేర్ How యు was. హౌ వేర్ యు Was. గతం కాబట్టి. ఓకే, Ma'am, was కూడా యూస్ చేయొచ్చు. సారీ, వాజ్ సింగులర్స్ కి వాడతాము, వేర్ ప్లూరల్స్ కి వాడతాము. He అదే నేను అన్నా, she was. సారీ, మేడం ఎస్ చెప్పండి. ఇది మనం ఇప్పుడు నేను చెప్పాను కదా మేడం, ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ ప్రొఫెషన్ లో, ఏ రిలేషన్ లో అని. అప్పుడు మనము ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నాం అప్పుడు మనం సిటీ సెంటెన్స్ లాగా యూజ్ చేసి చెప్పాలన్నా మేడం. సారీ, అది సిటీ. అంటే పొజిషన్ కదండి మేడం, స్థితి అంటే మనం ఏ పొజిషన్ లో. ఓకే, అప్పుడు మనము అట్లా ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ వచ్చింది అనుకో మేడం, ఎక్కడ ఉన్నారు అన్నప్పుడు ఓకే, అప్పుడు మనము స్థితి కాబట్టి మనము ఇలా చెప్పాల్సి వస్తుందా మేడం? అవునండి. హౌ ఆర్ యు, వేర్ ఆర్ యు అని చెప్పాల్సి వస్తుంది. ఓకే, మేడం డోంట్ ఐ గో టు మార్కెట్ అనొచ్చా అండి? డోంట్ ఐ గో టు మార్కెట్ అనొచ్చండి, కాకపోతే అది స్థితి యాక్షన్ గురించి అయిపోతుంది.
లేదు Ah. ఫర్దర్ క్లాసెస్. ఫైన్, ఒక పని చేద్దాము. సో నేను మిమ్మల్ని కొన్ని తెలుగులో కొన్ని సెంటెన్సెస్ చెప్తాను, మీరు నాకు క్విక్ గా ఇంగ్లీష్ లో సెంటెన్సెస్ చెప్పాలి. రెడీ? Okay. Yes, ma'am. ఓకే ఫైన్. Just give me a moment. యా, మీరందరూ ఆన్సర్స్ కూడా చెక్ చేసుకున్నారా? మనము లైక్ గ్రూప్ లో పంపించినటువంటి ఆన్సర్స్ అన్ని చెక్ చేసుకున్నారా అందరూ? ప్లీజ్ చెక్ Yes, దట్. ma'am. ఓకే, No. ప్లీజ్ చెక్ యువర్ ఆన్సర్స్. ఓకే ఫైన్, లెట్ మీ స్టార్ట్. వసంత గారు, నేను Ma'am. సిద్ధంగా ఉన్నాను. నేను సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ. ఐ యామ్ Ready. రెడీ. రెడీ. ఐఎమ్ రెడీ. ఓకే, నాకు రెగ్యులర్ గా వినిపించింది. ఓకే, ఐఎమ్ రెడీ. ఓకే, కోమలి గారు, ఆమె సంతోషంగా ఉంది. She is happy. వెరీ గుడ్. పద్మజ మ్యామ్, వాళ్ళు ఇంట్లో ఉన్నారు. They are in home. దే ఆర్ అట్ హోమ్ మ్యామ్. దే ఆర్ అట్ They హోమ్. are at home. ఎస్. పవన్ గారు, అతను అలసిపోయాడు. He has tired. హీ ఈస్ టైర్డ్. Tired. ఎస్. వెంకట్ సార్, మేము క్లాస్ లో ఉన్నాము. They are at. We are in classroom. We are in the class. Okay, well done, sir. భరత్ గారు, అతను నిన్న క్లాస్ లో ఉన్నాడు. He was at classroom yesterday. He was in the class yesterday. He was in the Okay. class yesterday. He was in the class yesterday. ఇన్నికి అట్టికి డిఫరెన్స్ వరీ అవ్వకండి, ఫర్దర్ క్లాసెస్ లో క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, he is in the class yesterday. He was in the class He yesterday. was in the. He was in the class yesterday. ఓకే, వెంకటరమణ గారు, అతను నా ఫ్రెండ్. He is my friend. He is my friend. వెరీ గుడ్ మ్యామ్. కళ్యాణి గారు, ఇది ఒక పుస్తకం. This is a book. వెరీ గుడ్. శివాజీ గారు, Yes, ma'am. ఆమె ఒక మంచి టీచర్. He is a good teacher. Teacher. He is good teacher. He is a very good teacher. A good teacher. Okay, I just a small request. I just request remaining people to please stay on mute so that we can avoid disturbance. Okay. Yes. Jyoti ma'am, నిన్న నేను బిజీగా ఉన్నాను. నిన్న నేను బిజీగా ఉన్నాను. I busy yesterday, ma'am. I was busy yesterday. Okay ma'am. I was busy. Okay. Okay. చైత్ర గారు, వారు నిన్న బిజీగా ఉన్నారు. They are busy. They was busy yesterday. వెరీ గుడ్. సూపర్ మ్యామ్. రాజేశ్వరి మ్యామ్, నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. I am home. నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. Now I'm at home, madam. Now I am at home. Okay. I'm at home now. అంటే అవుతుందా మేడం? మీరు మ్యూట్ లో ఉన్నారు మ్యామ్. ఎస్. ఓకే ఫైన్. ఓకే, నెక్స్ట్ పూజ గారు, నాకు టీ అంటే ఇష్టం. సారీ, అప్పుడు యాక్షన్ అయిపోతుంది. ఐఎమ్ సారీ. ఇది టీ. This దిస్ ఈస్ Tea. టీ. ఓకే. ఎస్. సాయి కుమార్ గారు, Ma'am. ఇది పెన్సిల్. It is a pencil. It is a pencil. Very good. Superb. Yes. Wonderful. Yes. So I hope all of you got an idea with this state. State అంటే స్థితి. స్థితి అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్, ఉండుట గురించి తెలియచేసేటువంటి సందర్భం. గాట్ ఇట్? Okay. ఫైన్. Yes, ma'am. ఇప్పుడు మీకందరికి నేను మిమ్మల్ని అడిగినటువంటి సెంటెన్స్ గుర్తుందా? మేడం నన్ను అడగలేదు మేడం. Yes, ma'am. ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగినటువంటి సెంటెన్స్ ని నాకు నెగటివ్ లో చెప్పాలి. నాకైతే లాస్ట్ పర్సన్ సాయి ఎవర్ దిస్ ఈజ్ అ పెన్ ఒకటి గుర్తుంది. సో లాస్ట్ నుంచి వెళ్దాము. దిస్ ఈజ్ అ పెన్ అన్న వాళ్ళు this is not a మేడం pen అని నన్ను చెప్పాలి. అడగలేదు మ్యామ్.
Madam, please try to turn on your video, madam. Please try to avoid speaking in the middle of the discussion. Okay? Yes, sir. Yes, Roshni garu. Ma'am, నేను ఒక స్టూడెంట్ ని. I am student. Thank you so much. Fine. Yeah. Next, Vasanta garu. Please tell me your sentence in negative. Make it fast. నేను మీకు అడిగిన ఉంది కదా, దాన్ని నెగటివ్ లో చెప్పండి. Oh, I'm not ready, ma'am. ఐఎమ్ నాట్ రెడీ. వెరీ గుడ్. సో శివాజీ గారు, She is not a happy. good teacher. ఐ కాల్ అవుట్ యువర్ నేమ్. ఎస్ సార్. She is not a good teacher. వెరీ గుడ్. పద్మజ మ్యామ్. ఏం చెప్పాలి? నేను మిమ్మల్ని అడిగినటువంటి సెంటెన్స్ ని నెగటివ్ లో చెప్పాలి. I didn't remember. క్వశ్చన్ గుర్తులేదు. Okay. ఇది పెన్ కాదు. దిస్ ఈజ్ నాట్ పెన్. This is not a pen. Very good. Koti ma'am. అంటే I was not busy yesterday, ma'am. Very good. Super. Bharat sir. Is not he was in class yesterday. Yes, he was not in the class yesterday. Very good. Shraddha garu. Was not ready in yesterday. They were. Okay. They plural kada. They were used. Roshni garu, are you here? Can you please give me the sentence in negative? I am not a student. Very good. Kalyani garu. This is not a book. Very good. Super. So Venkatramana ma'am. He is not a good boy. He is not a good boy. Okay. Madhavi ma'am, I think I didn't ask you a sentence, ma'am. I am not ready. Yeah. Sentence ఏంటంటే మీకు ఇస్తున్నటువంటి సెంటెన్స్, అతను నా బ్రదర్. He is my brother. My brother. He is my brother. దాన్ని నెగటివ్ లో చెప్పండి మ్యామ్. He is not my brother. Very good. Excellent. Super. So did I miss any word? You yes. No. నా పేరు దుర్గా. My name is Durga. నా పేరు అంజలి. నాట్ అండి. అంజలి ఇంగ్లీష్ Not an- నన్ను అడగ, మీరు అంజలియా అడగండి. మీరే చెప్పారు మీరే అంజలి అని. మీరు అంజలియా? Are you Anjali? అంజలి అని అడగచ్చు. సో ఇటువంటి అడుగుతున్నప్పుడు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కూడా చేస్తుంటారు అని చెప్పి అంజలి ఈజ్ యువర్ సిస్టర్. దాన్ని మనం ఓకే. మేము మా స్కూల్ డేస్ లో ఇదే మిస్టేక్ చేసాము. థర్డ్ సెకండ్ సార్ కమ్ ఇన్సైడ్ సార్ ద సెంటెన్స్ ఆ సిచ్యువేషన్ మన తెలుగు ప్రభావం మన తెలుగులో అలా అంజలి తిన్నావా అని అని జోడిస్తాం కదా, అది అందువల్ల వచ్చింది. చిన్న మిస్టేక్. ఇంకొకటి తప్పేంటి అంటే స్టేట్ చేస్తారు యు ఆర్ అంజలి అనే దాన్ని ప్రశ్న అడుగుతుంటారు. అంజలి అక్కడ అది క్వశ్చన్ లాగా వినిపిస్తుంది కదా, యు ఆర్ అంజలి అంటే క్వశ్చన్ లాగా. టోన్. సో టోన్ మనం చూడదు. స్టేట్మెంట్ చెప్పాలి, క్వశ్చన్ చెప్పాలి. క్వశ్చన్ చేస్తున్నప్పుడు పదాలు ఏ సబ్జెక్ట్. వెరీ గుడ్. సో నౌ ఇంతసేపు మనం ఏం చెప్పుకున్నాము, సమాధానం పాజిటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలి, ఎలా నెగటివ్ చెప్పుకున్నాము. ఇంకొక విషయం తెలుసుకుందాం. ప్రశ్న అడిగిన తెలుసు.
అడుగుతున్నాను, మీరు అంజలియా అన్నాను. సో మీరు చెప్పండి, Yes, sir. మీరు అంజలియా అని అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారు నాకు? Yes, I am. Are you Anjali? ఇదే ఒక రకం. ఇంకా My name is Are you Anjali? Are you just I'm Anjali. 1 second. I would like to give you a question. అయితే మీరు నాకు సమాధానం ఎస్ ఐ యామ్ అంజలి అని ఒక సమాధానం చెప్పారు, ఐ యామ్ నాట్ అంజలి అని ఒక సమాధానం చెప్పారు. ఇవి రెండు కాకుండా ఒకసారి Why? you cannot ask a question when person is asking you a question. You should answer. Myself Anjali. Okay, fine. I answer. So basically గా ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మనం రెండు సమాధానం చెప్పాలి. పాజిటివ్ పెడితే మనం రెండు రకాలుగా ఆన్సర్ చేయాలి. షార్ట్ ఆన్సర్ ఒకటి, కంప్లీట్ ఆన్సర్. సో నేను మిమ్మల్ని అడిగినప్పుడు yes I am, no what, షార్ట్ కూడా చేయొచ్చు. That is what I'm expecting actually. But anyway, so ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు రెండు రకాలుగా సమాధానం చెప్పొచ్చు. ఒకటి షార్ట్ ప్రిఫర్ చేస్తాము. యూ వాంట్ టు బి హంబుల్. చూడండి, కూర్చున్నాము అంటే చాలా పెద్దవాళ్ళు, సీనియర్స్, చాలా మనం వాళ్ళు మన దగ్గర వచ్చి భోజనం చెయ్యను అని చెప్పి ఎలా చెప్తాము? ఎస్ మ్యామ్ భోజనం చేశాను చెయ్యలేదు అని కంప్లీట్ సెంటెన్స్ లో అడిగితే లేదు అని షార్ట్ గా. సో వెన్ యూ ఫార్మల్ పొలైట్ గా చేయాలనుకున్నప్పుడు మనం కంప్లీట్ ఆన్సర్. షార్ట్ గా ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫార్మల్ గా ఆన్సర్ చేయాలనుకున్న we prefer తర్వాత ఒక వ్యక్తి ఏదో క్వశ్చన్ చేసినప్పుడు మనం ఒక రూల్స్ ని ఫాలో అవ్వాలి. మొదటి రూల్ ఏంటి అంటే, అడుగుతున్నటువంటి వ్యక్తి ఏ సెన్స్ లో అడుగుతున్నాడో అదే సెన్స్ లో మనం ఆన్సర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హ్యాపీగా ఉన్నారా అని అడిగితే నేను ప్రెసెంట్ సెన్స్ లో అడుగుతున్నాను, ఆర్ యు హ్యాపీ అని. మీరు కూడా దానికి సమాధానము ప్రెసెంట్ సెన్స్ లోనే చెప్పాలి, ఎస్ ఐ యామ్ హ్యాపీ అని. సో యామ్ అనే వర్డే రావాలి, ఐ వాస్ హ్యాపీ రాకూడదు. అలానే వెర్ యూ ఇన్ ద మీటింగ్ ఎస్టర్డే అని మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీరు ఎస్ I was in the meeting అని ఆన్సర్ చేయాలి, yes I am in the meeting అని కాదు. దట్ ఈస్ వన్ రూల్. అండర్స్టూడ్? ఇంకొక సెకండ్ రూల్ చూడడానికి వినడానికి చాలా సిల్లీగా అనిపిస్తుంది, బట్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ రూల్ ఏంటి అంటే, ఎవరి గురించి అడుగుతున్నారో వాళ్ళ గురించి సమాధానం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి అతను హ్యాపీగా ఉన్నాడా అంటే నేను ఎవరి గురించి అడుగుతున్నాను? అతని గురించి అడుగుతున్నాను. మీరు అతని గురించి సమాధానం చెప్పాలి, ఎస్ హీ ఈస్ హ్యాపీ అని చెప్పాలి. ఆమె గురించి అడిగితే ఆమె గురించి సమాధానం చెప్పాలి. మీ గురించి అడిగితే మీ గురించి సమాధానం చెప్పాలి, మా గురించి కాదు, నీ గురించి కాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ వి హ్యాపీ అని అడిగితే ఎస్ వి ఆర్ హ్యాపీ అని సమాధానం చెప్పాలి. ఆర్ యు హ్యాపీ అని మిమ్మల్ని అడిగితే ఎస్ ఐ యామ్ హ్యాపీ అని సమాధానం. ఓకే, సో ఒక వ్యక్తి ప్రశ్నిస్తున్నప్పుడు మనము రెండు రకాలుగా సమాధానం చెప్పొచ్చు. షార్ట్ గా ఆన్సర్ చేయొచ్చు, కంప్లీట్ గా ఆన్సర్ చేయొచ్చు. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు నాకు సమాధానం చెప్పాలి. సో సమాధానం అనేది కంప్లీట్ ఆన్సర్ నాకు కావాలి. ఎందుకంటే I want you to be humble and polite. So I'm expecting complete answers from you. So answer చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఎవరి గురించి అడుగుతున్నారో వాళ్ళ గురించి సమాధానం చెప్పాలి. ఏ సెన్స్ లో అడుగుతున్నారో ఆ సెన్స్ లో సమాధానం చెప్పాలి. ఆర్ యు ఆల్ రెడీ? Yes. Okay, fine. Yes, Madhavi ma'am.
Yes. Is he your brother? Is she? Is she? Is Is the- he your brother? She. She is my brother. Yes, he Yes. is my He brother. is. Yes. He is my brother. Very good. Jayatin, Vasanta or Jay? Okay, Vasanta garu. Am I late? Yes, ma'am. No, I'm not late. See, చూసారా? Am I late అని నా గురించి నేను అడుగుతున్నాను, మీ గురించి కాదు మీరు సమాధానం చెప్పాల్సింది. Am I late? నేనేమైనా లేట్ గా వచ్చానా? No, you are late. You are not. No, You are not late. You are not late. Yes. చూసారా, నేను సెకండ్ ఇది చాలా సిల్లీగా ఉంటుంది కానీ అవి తప్పులు చేస్తూ ఉంటామని. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్. సో am I late? నేనేమైనా లేట్ గా వచ్చానా? No, you are you not are late. You are not late. Yes, You are not. అని ఆన్సర్ చేయాలి. ఓకే, ఎస్ మ్యామ్. వెరీ yesterday? Where you? You. I was late yesterday. సూపర్. ఫస్ట్ అయ్యా, తర్వాత మీరు అన్నారు. ఎక్సలెంట్. ఐ వాస్ గారు, ఆర్ యు హ్యాపీ? Yes. వెరీ హ్యాపీ. Yes, ma'am. Yes, I am happy yesterday. I I was. was వెరీ గుడ్. సూపర్ మ్యామ్. Where at school? Again, repeat, ma'am. Were they at school yesterday? I was yesterday. I was. School yesterday. గురించి కాదు, దించడు. They at school yesterday. All School yesterday. they were at school yesterday. Excellent, ma'am. Yes, Pooja ma'am. Why are you sad? Are you? I'm asking you again, so you correct answer. I'm not sad అని చెప్పొచ్చు లేదా I'm sad because you didn't ask me any question. నేను నన్ను ఏమీ అడగలేదు అందుకే sad గా ఉన్నానని సమాధానం చెప్పొచ్చు. I'm sad because I didn't get a chocolate. I'm sad because I failed the exam. అలా మీరు ఏదైనా రీజన్ చెప్పొచ్చు. ఓకే, సో now will you try? Why are you happy? I'm happy because you asked me a question. Okay, sorry. Yes, why are you happy? Why are you happy? Why? today my results. I am Yes, I'm happy with my results. results. I'm happy because I passed the exam. Exam. I'm happy I am- because I got a chocolate. Okay. I'm happy because I met my friend. So you can use any other reason, okay? Okay, fine. Venkat garu, Yes, ma'am. are you ready? Yeah. Yes. Venkat garu, are you ready? Yes, yes. Please. Yeah, that's the question. You please answer me. Are you ready? Sorry. I am ready. Yeah, yes, I'm ready. Yes, I Yes, am. I am ready. Very good. Were you ready yesterday? Yes, I was ready. Sorry, I please was. again. Were you ready yesterday? Yes, Yes, I was ready yesterday. Very good. Superb, sir. Next, Bharat garu. Where are you? I am at home. Where were you yesterday? I was at home yesterday. Where will you be tomorrow? I will be at home tomorrow. Very good. Excellent. Superb. Komali garu. Yes, ma'am. Is she your sister? Yes, I am my sister. Listen to the question carefully. Sorry. Is she your sister? Is she your Your sister? sister? Yes, she's my sister. Yes, she is. She is my sister. Yes, Very she is good. my sister. I see. Yes. Correct. Superb. Next, Kalyani garu. Am I correct? Yes, you are right. Very good. Superb. Next, Padmaja ma'am. Mm. Are they students? Yes, I am student.
Are they students? Are they student? Yes. Ada madam, because They Yes, are ma'am. students. Are they students? yes, they are students. Excellent, ma'am. Super. Next, Pawan garu. Yes, ma'am. Where were you yesterday? I was at my home. Yesterday. Very good. Yes, ma'am. Superb. Sai Kumar garu. Are those your books? Yes, these books are mine. Yes, those are my books. Yes. Okay. Yes, those are my books. Yes. Aruna ma'am. Yes, ma'am. Am I your friend? Yes, you are my friend. Very good. Superb. Is she your teacher? Aruna ma'am. Is she your Ma'am. teacher? Yes, he is my teacher. Excellent, ma'am. Superb. So I hope you all got a clarity with this answering a question, right? ఒక క్వశ్చన్ ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది అర్థమైంది కదా అందరికి క్లియర్ గా. రోషిని, Yes, ma'am. that's the question. Are you here? What will you answer? I am here, ma'am. Very good. Superb. Okay, Shivaji garu, why Yes, are ma'am. you sad? No, ma'am. I am happy. I'm not sad. Ma'am, I'm not sad. I'm not sad. I'm happy. Okay. Were you sad yesterday? It's not sad. Sorry, ma'am. Were you sad yesterday? Were you sad yesterday? No, ma'am. I was not sad yesterday. Very good, sir. Superb. Fine. So this is how we are supposed to give answers. So ఈ విధంగా మనము ఆన్సర్స్ అనేది చేస్తాం. సో ఇప్పుడు am, is, are, was, were ని స్టేట్ స్థితిని గురించి ఎక్స్ప్రెస్ చేయడం కంప్లీట్ గా అర్థమైపోయింది కదా. సో నెక్స్ట్ ఇంకొక చిన్న విషయం తెలుసుకుందాము. ఇవే 6 పదాలు ఉన్నాయి కదా, am, is, are, was, were, will be. ఈ 6 పదాలని మనము స్టేట్ గురించి, అంటే లాస్ట్ క్లాస్ లో మనం స్టేట్ స్థితి గురించి మాట్లాడుకున్నాం కదా. స్థితి గురించి మాత్రమే కాకుండా ఇంకొక రకమైన యాక్షన్ గురించి కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం. వాటినే మనము ఆన్ గోయింగ్ యాక్షన్స్ అని అంటాం. ఏమంటాము? Ongoing. Ongoing actions. అంటాము. Ongoing ఒకసారి మనము ఈ 6 పదాలని ఆన్ గోయింగ్ యాక్షన్స్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మనకి ఇప్పుడు 5 రూపాలు ఉన్నాయి కదా, V1, V2, V3, V4, V5. మరి ఈ 5 రూపాలలో ఆన్ గోయింగ్ యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఏం వాడతాము? మరి V4 కి సహాయం కావాలి అని మనం చెప్పుకున్నాం కదా. Yes, ma'am. మరి ఆ సహాయము ఇప్పుడు ఎవరు ప్రొవైడ్ చేయాలి చెప్పండి? ఇప్పటి వరకు మనం Awesome. మాట్లాడుకున్నటువంటి 6 పదాలు. సో ఇంతసేపు మనం డిస్కస్ చేసినటువంటి am, is, are, was, were ఏం చేస్తున్నాయి? మెయిన్ యాక్షన్ గా స్థితిని గురించి ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తాయి అంటే ఈ am, is, are, was, were లాంటి పదాలు, am, is, are, was, were, will be లాంటి పదాలు ఇప్పుడు సహాయం చేస్తాయి. ఎవరికి సహాయం చేస్తాయి? V4 సహాయం చేస్తాయి. దేనికి సహాయం చేస్తాయి? జరుగుతూ ఉన్నటువంటి పనిని తెలియచేయడానికి సహాయం చేస్తాయి. క్లియర్? Yes, ma'am. సో ఎలా సహాయం చేస్తాయి అనేది మనం చూద్దాం. సో మనకు ఆల్రెడీ తెలిసిందే am, is, are, was, were ఎలా వాడాలి అనేది, రైట్? am, is, are అంటే ప్రెసెంట్, was, were అంటే పాస్ట్, I కి am, సింగులర్స్ కి is, ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇక్కడ ఇంకొక ఫ్యూచర్ కూడా యాడ్ చేస్తాను. ఫ్యూచర్ కి విల్ బి. ఏ సబ్జెక్ట్ కి అయినా సరే మనము విల్ బి అనేది ఆన్ ఆల్ సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్స్ కైనా మనము ఉపయోగించవచ్చు. దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ విచ్ వి ఆల్రెడీ న్యూ, రైట్? Yes, ma'am. సో ఆల్రెడీ మనము స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకున్నాం, రైట్? Yes, ma'am. So now let us discuss ongoing activities. So ongoing activities అంటే జరుగుతూ ఉన్నటువంటి పనులు. సో ఈ జరుగుతూ ఉన్నటువంటి పనులు ప్రెసెంట్, రైట్ నౌ జరుగుతూ ఉన్నట్లయితే am, is, are మనము హెల్ప్ తీసుకోవాలి. పాస్ట్ ఒకప్పుడు జరుగుతూ ఉన్నట్లయితే was or were హెల్ప్ తీసుకోవాలి. ఫ్యూచర్ లో జరుగుతూ ఉండబోయేటువంటి పనులను తెలియచేయడానికి హెల్ప్ తీసుకోవాలి. సో అప్పుడు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమవుతుంది అంటే బేసిక్ సెంటెన్స్, బేసిక్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్
V4 plus object, this is the basic structure. కానీ V4 కి మనం సహాయం ఇవ్వాలి కాబట్టి ఎవరెవరు సహాయం చేయొచ్చు? am, is, are, was, were, will be సహాయం చేయొచ్చు. So this is the simple structure that we use to express ongoing actions. So ongoing actions ని మనము ఈ యొక్క సింపుల్ స్ట్రక్చర్ ని ఉపయోగిస్తూ ఎక్స్ప్రెస్ చేస్తాం. గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ? వెరీ గుడ్. సో ఇప్పుడు వీటన్నిటిని మనం ముందుగా పాజిటివ్స్ నెమ్మదిగా వెళ్దాం. మనము పాజిటివ్స్ నెగిటివ్స్ స్లోగా ఒకసారి వెళ్దాము. సో ఫస్ట్ పాజిటివ్స్ గురించి చూద్దాం. సో పాజిటివ్స్ అంటే అనుకూలతని ఎక్స్ప్రెస్ చేసేటువంటి పనులు. చేస్తున్నాను, వస్తున్నాను, వెళ్తున్నాను, నిన్న వెళ్తున్నాను, మొన్న వెళ్తున్నాను, రేపు వెళ్తూ ఉంటాను, ఇలా అనుకూలతని ఎక్స్ప్రెస్ చేసేటువంటి పనులు. సో రైట్ నౌ, ఇప్పుడు ఈ క్షణంలో జరుగుతున్నటువంటి పనులను తెలియచేయడానికి am, is, are వాడతాం. I am taking a class right now. You are listening to the class. My daughter is sleeping peacefully. So right now నా చుట్టూ జరుగుతున్న పనులు. సో అలానే గతం గురించి చెప్పడానికి yesterday I didn't have class yesterday. I was sleeping yesterday at this time. ఇప్పుడు నేను నిద్రపోవడం కాదు, నిన్న నేను నిద్రపోతూ ఉన్నాను ఈ సమయానికి. నిన్న నాకు క్లాస్ లేదు, సో నిన్న నేను ఈ సమయానికి నిద్రపోతూ ఉన్నాను. I was sleeping yesterday at this time. సో అలానే లైక్ మై డాటర్ అండ్ మై హస్బెండ్ వేర్ వాచింగ్ టీవీ yesterday at this time. నేనేమో నిద్రపోతున్నాను, మా పాప మా హస్బెండ్ నిన్న ఈ సమయానికి టీవీ చూస్తూ ఉన్నారు. సో ఎప్పటి గురించి మాట్లాడుతున్నాను? గతం గురించి మాట్లాడుతున్నాను. సో గతం గురించి మాట్లాడుతున్నప్పుడు వాజ్ ఆర్ వేర్ వాడతాను. సింగులర్స్ గురించి మాట్లాడితే వాజ్ వాడతాను, ఫ్యూచర్ గురించి మాట్లాడితే వేర్ వాడతాను. సారీ, ప్లూరల్ గురించి మాట్లాడితే వేర్ వాడతాను. అలానే ఫ్యూచర్ లో జరుగుతూ ఉండబోయేటువంటి పనులు. సో రేపు నేను ఈ సమయానికి భోజనం చేస్తూ ఉంటాను. I will be lunch tomorrow at this time. So this is how we express positive ongoing actions. అనుకూలంగా ఎక్స్ప్రెస్ చేసేటువంటి వాక్యాలను మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం. మ్యామ్, ఎస్, నిన్న మీరు చెప్పారు కదా మేడం, సేమ్ స్థితిలో కూడా ఇవే చెప్పారు కదా మేడం. మళ్ళీ ఇప్పుడు ఏది చెప్తున్నారు మేడం? ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ కూడా ఆన్గోయింగ్ యాక్షన్. అప్పుడెప్పుడో ఎవరో హ్యావ్ అంటే ఉంది అని కదా అర్థము, మరేంటి V3 తో వాడుతున్నారు అన్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఏమని? హ్యావ్ అనేది ఒకటే పర్పస్ ఉండదు, రకరకాల పర్పస్ గురించి చెప్తున్నాం కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ am, is, are, was, were, will be లాంటి పదాలు స్థితిని గురించి మాత్రమే కాదు, జరుగుతూ ఉన్నటువంటి పనులను గురించి కూడా తెలియజేస్తాయి. ఓకే, సేమ్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ మనం జస్ట్ కాలింగ్ కోసం మాత్రమే కాదు కదా, యూట్యూబ్ లో రీల్స్ స్క్రోల్ చేసుకోవడానికి కూడా మనం వాడుతూ ఉంటాం కదా. మొబైల్ కి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కూడా వాడుతూ ఉంటాం కదా. ద సేమ్ వే am, is, are, was, were, will be స్థితిని గురించి మాత్రమే కాకుండా ఆన్ గోయింగ్ గురించి కూడా తెలియజేస్తుంది. గాట్ ఇట్? Yes. So now please give me examples. I'll just call out your name. You can please give me examples. Okay? Yes, Venkat sir. Please make it fast. Any example that you like. Am, is, are, was, were, will be. దేంతోనైనా చెప్పొచ్చు. నేను బాగా ఆలోచిస్తున్నాను, చెప్పండి. Okay. I'm thinking very quickly. I'm thinking a lot. Yeah. lot. Okay, Vasanta ma'am. Why is he late? అది మళ్ళీ స్టేట్ అయిపోతుంది కదా మ్యామ్. వై ఈస్ కి లేట్ అంటే ఇన్ఫాక్ట్ అది క్వశ్చన్ అయిపోతుంది. మనం పాజిటివ్స్ ఆన్ గోయింగ్ చెప్పుకుందాం, తర్వాత మనం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్దాం. జరుగుతూ ఉన్న పనులు చెప్పాలి. హ్యాపీ. అవునండి, జరుగుతూ ఉన్న పనులండి, జరుగుతూ ఉన్న పనులు. She is writing a letter. She is happy now అంటే మళ్ళీ స్థితి అయిపోతుంది. ఓకే ఫైన్, డోంట్ గెట్ Hello. Yes, I am listening the class. I am listening to the class. చాలా సార్లు చెప్పుకున్నట్టున్నాం కదా, లిజనింగ్ అన్నప్పుడు టు వాడాలి అని. సో I am listening to the class. ఓకే, yes, శివాజీ గారు. I am writing class notes. Very good. Madhavi ma'am. I am watching The screen. I am watching TV. Very good. Superb. Komali garu. I am going to school.
వెరీ గుడ్. ఐతో కాకుండా నెక్స్ట్ వేరే పదాలతో ట్రై చేయండి. వెంకటరమణ మ్యామ్. They are going to school. Yeah, we are listening to school. We are listening in the class, or we are listening to the class, you can say. Okay, Padmaja ma'am. She is writing letter. Okay, very good, superb. They are Kalyani. playing cricket. Sorry, He is listening. he is listening. Okay, They are learning. they are learning. Excellent, superb. So this is positive sentences. Got it, all of you? Positive sentences. Yes, yes. No. Fine. So ఇప్పుడు నెగటివ్స్ అండి, అంటే ప్రతికూలతని ఎక్స్ప్రెస్ చేసేటువంటి వాక్యాలు. ఓకే, మనకి విల్ బి తో ఎవరు చెప్పలేదు. విల్ బి తో ట్రై చేస్తారా ఎవరైనా? రోషిని గారు మీరు ట్రై చేస్తారా? ఎస్ మ్యామ్. ఎస్, సాయి కుమార్ గారు చెప్పండి. I will be at school tomorrow. అది స్టేట్ ఆఫ్ బీయింగ్. I will be. యూ కెన్ He ఎక్స్ప్రెస్ will be becoming an English teacher. I will I am will be. Madam, watching TV yesterday tomorrow. మళ్ళీ I will be. ఐ విల్ బి వాచింగ్ టీవీ టుమారో. యూ కెన్ I will be a doctor. ఐ విల్ బి అ డాక్టర్. ఓకే, స్టేట్ ఆఫ్ బీయింగ్ అయిపోతుంది. Will I have watched TV tomorrow? అది క్వశ్చన్ అయిపోతుంది. Will I State be? of begin ఎట్లా అవుతుంది మేడం అది? నేను ఫ్యూచర్ లో డాక్టర్ అవుతాను. చెప్పండి. He will be మేడం అది traveling స్టేట్ ఆఫ్ tomorrow at బిగిన్ this ఎలా time. అవుతుంది మేడం అది? మీరు చెప్పిన సెంటెన్స్ ఒకసారి రిపీట్ చేయండి మ్యామ్. మీకు చెప్పాను, నేను వేరెవరికి చెప్పాను, ఐఎమ్ నాట్ షూర్ కదా. I am a doctor. ఐ ఆమ్ ఎ డాక్టర్ అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ అవుతుందండి. I will be a doctor. ఐ విల్ బి ఎ డాక్టర్ అనేది స్టేట్ ఆఫ్ బీయింగ్ అవుతుందండి. అందులో యాక్షన్ ఏమీ లేదు. యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ ప్రొఫెషన్ గురించి చెప్తున్నారు. ఎస్, ఐ విల్ బి బికమింగ్ ఎ డాక్టర్ అంటే కరెక్ట్. Yeah. I will be working The tomorrow. park. Hello. Ma'am, sorry. In Hello. this time. ఎస్, I want to become the IAS officer. ఓకే, అది కోరికని తెలియజేసినట్టు అవుతుంది. ఆఫ్ కోర్స్ మీ సెంటెన్స్ కరెక్టే, కాకపోతే అది ఆన్ గోయింగ్ యాక్షన్ అవ్వదు. I will be traveling మేడం tomorrow at మేడం, this time. బికమింగ్ కరెక్టా మేడం? బికమింగ్ అనే పదం గురించి మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నట్టున్నాం కదా. మనకి కొన్ని పదాలు ఉంటాయి, లైక్ లవ్. మేడం he is will be cooking. హీ ఈజ్ అవసరం లేదండి, హీ విల్ బి కుకింగ్. Ma'am, I will be going to the park అనొచ్చా మ్యామ్? కరెక్ట్ అండి, యూ కెన్. ఒక పెద్ద రిక్వెస్ట్ అండి ఫ్రమ్ మై సైడ్. ఏదైనా Ma'am, I will be cooking at this time. కరెక్ట్ అండి. ఓకే, జస్ట్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఏదో ఒక చిన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ మీ. ఓకే, యా. సో బికమింగ్ గురించి అడిగారు కదా. సో అంత బిగినింగ్ లో మనం ఒక చిన్న విషయం చెప్పుకున్నాం. లవింగ్, హేటింగ్, లైకింగ్, బికమింగ్, అండర్స్టాండింగ్ ఇలాంటి పదాలు ING తో వాడకూడదు అని చెప్పుకున్నాం. బట్ వాడినా కూడా మోడర్న్ ఇంగ్లీష్ ప్రకారం కరెక్టే అని చెప్పుకున్నాం, రైట్? సో ఇప్పుడు కూడా ఇది యాక్చువల్ గా అయితే అది వినసొంపుగా ఉండదు, బట్ మోడర్న్ ఇంగ్లీష్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అయిపోయింది కదా. సో అది గ్రామటికల్ గా కరెక్టే. ఐ క్లియర్? ఓకే మ్యామ్. యా. సో ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఆన్సర్ చేయడానికి నాకు కొంచెం టైం ఇవ్వండి. ఓకే, యా. సో నెక్స్ట్ ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. జస్ట్ టెల్ మీ ఇన్ ఇంగ్లీష్. ఓకే, రేపు నేను ఈ సమయానికి నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటాను. చెప్పండి ఎవరైనా. I will be disturbing you at this time. Yes, I will be disturbing you tomorrow at this time. So I hope everybody got clarity with these positive sentences. Shall we move to the negative sentences? Yes, Yes, ma'am. ma'am. So negative sentences are very simple. Just we need to add the negative word not. Chala simple. Negative word not ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఎక్కడ యాడ్ చేయాలి మరి? Will be పక్కన. హెల్పింగ్ వర్బ్ కి Will not be. మనము యాడ్ చేస్తాం. ఓకే, I am not, he is not, am not, is not, are not, was not, were not, will not be అని కానీ won't be అని కానీ మనం వాడతాం. నాట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఓకే, సో ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ I am not sleeping now. నేనేమీ నిద్రపోవడం లేదు. He is not listening carefully. అతను కేర్ఫుల్ గా వినడం లేదు. We are not writing notes. మేము నోట్స్ రాసుకోవడం లేదు. I was not taking a class yesterday. నిన్న నేను క్లాస్ తీసుకుంటూ లేను. They were not watching yesterday. నిన్న వాళ్ళు టీవీ చూస్తూ లేరు. I won't be taking a class tomorrow. రేపు నేను మీకు క్లాస్ తీసుకుంటూ ఉండను, because tomorrow is Thursday. So won't be taking a class tomorrow. So ఇలా మనము నెగటివ్ యాక్షన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తాం. I hope you all got clarity, right?
Yes, Madam. madam. ఓకే, ఒక ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు కదా మీరు, ఊరికే సేమ్ వర్డ్స్ ఐ కాకుండా యామ్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయండి. ఓకే Madam, వసంత మ్యామ్ will be example tell me again, madam. విల్ బి Will be example tell me again, madam. ఐ వోంట్ బి టేకింగ్ ఏ క్లాస్ టుమారో అని షార్ట్ ఫామ్ లో చెప్పొచ్చు, లేదా ఐ విల్ నాట్ బి టేకింగ్ ఏ క్లాస్ టుమారో I అని will be- ఫామ్ లో కూడా చెప్పొచ్చు. I will be అది స్టేట్ ఆఫ్ బీయింగ్ అయిపోతుంది. ఎస్ ఐ విల్ బి దేర్, ఐ వోంట్ బి దేర్ అని Oh, వాడచ్చు మనం. ఓకే అండర్స్టూడ్ సార్? Okay, ma'am. ఓకే ఫైన్. షెల్ ఐ మూవ్ ఫార్వర్డ్? Yes, Yes. ma'am. Yes, madam. Yes. డౌట్ అడిగిన వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఎస్ ఓ నో చెప్పచ్చు కదా ప్లీజ్. Yes, ma'am. ఏం చేస్తారు? ఎగ్జాంపుల్ సార్, ఎగ్జాంపుల్ ప్లీజ్. Yeah. They were not playing cricket yesterday. They were not playing cricket yesterday. Very good. Bharat sir, make it fast. We were not going anywhere. We were not going anywhere. Very good. Jayati garu, Ma'am, they were not cooked chapatis. cooking. ING is mandatory. Cooking chapatis. We were not cooking chapati yesterday. Komali garu, Yes, ma'am. example please. Madam, ఒక She- డౌట్ మేడం. Right. Yes. ఇప్పుడు they were not cooking చపాతి అన్నారు కదా, Yes. కుకింగ్ ప్రెజెంట్ ఫామ్ లో అన్నారు కదా మేడం. ఇప్పుడు ఆమె చెప్పిన దాంట్లో తప్పేముంది, ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పగలరా? Sorry. కుకింగ్ అంటే ప్రెజెంట్ ఫామ్ లో V4 లో యూజ్ చేయాలన్నారు కదా మేడం. కుకింగ్ అంటే ప్రెసెంట్ అని ఎవరన్నారండి? కుకింగ్ అంటే ఆన్ గోయింగ్ అని అర్థం, వండుతున్నారు అని అర్థం. అచ్చా. ఓకే, కుకింగ్ అంటే ప్రెసెంట్ అని మనం ఎప్పుడు అనుకోలేదు కదా, డిడ్ వి? మనం అనుకున్నామా ప్రెజెంట్ ఆన్ కుకింగ్ గోయింగ్ కమింగ్ అంటే ప్రెసెంట్ అని? V4 ఆన్ గోయింగ్ యాక్షన్ కి అక్కడ అంటారు మేడం. P4 ఆన్ గోయింగ్ అండి. ఆన్ గోయింగ్ అన్నంత మాత్రం అది ప్రెసెంట్ ఆన్ గోయింగ్ అని కాదు. ప్రెసెంట్ ఆన్ గోయింగ్ ఉంటుంది, పాస్ట్ ఆన్ గోయింగ్ ఉంటుంది, ఫ్యూచర్ ఆన్ గోయింగ్ ఉంటుంది. ఓకే. Okay? Yeah. So please try to listen carefully. Okay? So yeah. So they were not cooking yesterday. Like గతం గురించి చెప్పారు మేడం, అందుకే మనం ఎస్ ఓకే కరెక్ట్ అని చెప్పాను. ఓకే ఎస్. నెక్స్ట్ కళ్యాణి మ్యామ్. We are not watching movie yesterday. వి ఎస్టర్డే అన్నారు కదా, వెర్ వి వర్ నాట్ వాచింగ్ మూవీ ఎస్టర్డే. ఎస్ పూజ గారు. We were not going to college yesterday. ఎక్సలెంట్. అరుణ గారు. Hello. ఎస్. I will not be happy yesterday. I will not be future. Yesterday past. So Okay. can you please correct your sentence? I won't be happy yesterday. అదేనండి, won't be అంటే ఫ్యూచర్, yesterday అంటే పాస్ట్. ప్లీజ్ కరెక్ట్ యువర్ సెంటెన్స్. I won't be happy tomorrow. won't అంటే ఫ్యూచర్. నేను నిన్న హ్యాపీగా ఉండను అని చెప్తున్నారు. సో ట్రై టు యూస్ లైక్ ఆ లాజిక్ అనేది మనం మిస్ అవ్వకూడదు. విల్ అంటే ఫ్యూచర్ ని రిప్రజెంట్ చేస్తుంది, మరి ఫ్యూచర్ కి సంబంధించిన పదాలు వాడాలి కదా. Yes. Am I clear? Yes. Don't get confused. Just try to implement that logic. Okay. Yes. Madhavi ma'am, can I have an example, please? ఫ్యూచర్ గురించా మేడం? Anything you like. Negative sentence. నెగటివ్ సార్. She will not be going to temple. She will not be going to temple. Very good. Shivaji garu. Yes, ma'am. Example, please. I will be going to movie tomorrow. At Okay. this time. Negative. Second. Negative, ma'am. Will be annaru. Will not be. Okay. Okay, sorry. Okay. Will not be. Okay. Fine. So I hope you all got clarity with these positive sentences and negative sentences. Am I right? Yes, ma'am. Yes, madam. Fine. So now let us move to the questions. Questions లోకి వెళ్దాము. సో క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు మనము 4 రకాలుగా క్వశ్చన్స్ చేస్తాం. పాజిటివ్ గా క్వశ్చన్ చేస్తాము, నెగిటివ్ గా క్వశ్చన్ చేస్తాము, SWH రూపంలో వాడతాము, SR నో రూపంలో వాడతాము. సో ఈ రోజు మనం ఓన్లీ పాజిటివ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే పాజిటివ్ లో పెద్దగా కన్ఫ్యూజన్ లేదు. సో ఈ రోజు క్లియర్ గా పాజిటివ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ క్లాస్ లో మనం నెగిటివ్ క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ఓకే. సో పాజిటివ్ క్వశ్చన్స్ విషయానికి వస్తే వెరీ సింపుల్. జస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో దాన్ని కాస్త తీసుకెళ్లి మనం సబ్జెక్ట్ కి ముందు వాడతాం. జస్ట్ ఈ హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాము, సబ్జెక్ట్ కి
ముందర మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలి అనుకోండి, ఆర్ యూ, సో ఆర్ యూ లిజనింగ్ టు ద క్లాస్ అని అడుగుతాను. అలానే నా గురించి నేను ఏమైనా అడగాలి అనుకోండి, am I explaining you well, am I explaining you well అని అడుగుతాను. అలానే సింగులర్ గురించి ప్రస్తుతంలో ఏదైనా సింగులర్ గురించి అడగాలనుకున్నప్పుడు ఈ మేడం క్వశ్చన్ అడిగేటప్పుడు ఆమ్ అనేది స్టార్టింగ్ రావాలా? ఆమ్ అనేది కాదు, Helping verb first రావాలి. ఏదైనా ముందు రావాలి, హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి. అంటే క్వశ్చన్ అడిగేటప్పుడా మ్యామ్? అవునండి, క్వశ్చన్ అడిగేటప్పుడు. మేడం WH వర్డ్స్ వస్తాయి కదండి మేడం. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటారు, వాటిని WH క్వశ్చన్స్ అంటారు. రెండు రకాల ప్రశ్నలు ఉంటాయి. మీరు క్లాస్ వింటున్నారా అనేది ఒక రకమైన క్వశ్చన్, మీరు ఏం చేస్తున్నారు అనేది రెండవ రకమైన ప్రశ్న. సో రెండు రకాల గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ఏం చేస్తున్నారు అంటే WH వర్డ్ వస్తుంది. మీరు క్లాస్ వింటున్నారా అని అడగడం ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఐ థింక్ యూ నీడ్ టు ఫాలో ద క్లాసెస్ బిట్ మోర్ కాషియస్లీ. మీరు ఇంకొంచెం కాషియస్ గా క్లాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, బికాస్ వీ డిస్కస్డ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, అండర్స్టాండ్? Yes, ma'am. ఫైన్. సో జరుగుతూ ఉందా, వెళ్తూ ఉందా, వస్తూ ఉందా అలాంటి వాటిని నా గురించి ఐ గురించి అడుగుతున్నప్పుడు యామ్, సింగులర్స్ గురించి ఈజ్, లైక్ ఈజ్ హీ వాచింగ్ టీవీ. అదే ప్లూరల్ గురించి అడగాలనుకున్నప్పుడు ఆర్ యు ఆల్ లిజనింగ్, మీరు అందరూ వింటున్నారా అని అడుగు. అదే గతం గురించి సింగులర్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ వాస్ హీ స్లీపింగ్ ఎస్టర్డే వెన్ ఐ కాల్డ్ హిమ్. నేను నాకు కాల్ చేసినప్పుడు అతను నిద్రపోతూ ఉన్నాడా, ఎందుకు నా కాల్ ఆన్సర్ చేయలేదు, ఆ రకంగా మనం మాట్లాడుకుంటాం కదా ప్రాక్టికల్ గా. సో వాస్ హీ స్లీపింగ్ ఎస్టర్డే వెన్ ఐ కాల్డ్ హిమ్ అంటూ మనం అడగొచ్చు. అలానే వేర్ అంటే యూ అనే కాదు, ప్లూరల్స్ ఏదైనా, వేర్ దే ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే అట్ దిస్ టైం. నిన్న ఈ సమయానికి వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారా, ఆల్రెడీ టైం చాలా లేట్ అయిపోయింది అయినా కూడా వాళ్ళు నిన్న ఈ సమయానికి క్రికెట్ ఆడుతూ ఉన్నారా అంటూ అడగడానికి. అలానే ఫ్యూచర్, రేపు నువ్వు ఈ సమయానికి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటావా, విల్ యూ బి డిస్టర్బింగ్ టుమారో అట్ దిస్ టైం అంటూ ఈ రకంగా మనము ప్రశ్నించవచ్చు. ఇవి ఏంటి, ఇవన్నీ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం ఏమని చెప్తారు, ఎస్ ఆర్ నో అని చెప్తారు. సో ఇలా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. యాక్చువల్లీ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఏంటి, స్పెసిఫిక్ క్వశ్చన్స్ అంటే ఏంటి అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో ప్లీజ్ ట్రై టు ఫాలో ద క్లాసెస్ ప్రాపర్లీ. అండ్ తర్వాత ఇంకొక రకమైన ప్రశ్న WH క్వశ్చన్స్ నే మనము స్పెసిఫిక్ క్వశ్చన్స్ అని కూడా అంటాం. సో స్పెసిఫిక్ క్వశ్చన్స్ విషయానికి వస్తే ఏం చేస్తాం, మనము స్పెసిఫిక్ గా అడుగుతాం, ఖచ్చితంగా అడుగుతాం. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎందుకు వింటూ ఉన్నావు, నువ్వు ఎందుకు డిస్టర్బ్ చేస్తూ ఉన్నావు, ఎందుకు అరుస్తూ ఉన్నావు, ఏం తింటున్నావు, ఎక్కడికి వెళ్తూ ఉన్నావు, ఎందుకు, ఏమిటి, ఎలా అని అడగడానికి మనము స్పెసిఫిక్ క్వశ్చన్స్ అనేది వాడతాం. మరి ఇలాంటి ప్రశ్నలు అడగడానికి ఏం చేస్తాము, సేమ్ ఎలాగైతే మనము ప్రశ్నించడానికి హెల్పింగ్ వర్బ్ ని కాస్త సబ్జెక్ట్ కి ముందు వాడుతామో, ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా హెల్పింగ్ వర్బ్ ని మనం సబ్జెక్ట్ కి ముందే వాడతాం. కాకపోతే ఆ హెల్పింగ్ వర్బ్ కి ముందర ఇంకొక WH వర్డ్ ని జోడించేసి వాడతాం. మీరు ఏం చేస్తున్నారు, వాట్ ఆర్ యు డూయింగ్. అతను ఎందుకు ఏడుస్తున్నాడు, వై ఈజ్ హీ క్రయింగ్. మీరు ఎందుకు నవ్వుతున్నారు, వై ఆర్ యు లాఫింగ్. ప్రెసెంట్. అదే గతం గురించి, నిన్న నీవు ఎందుకు ఏడుస్తున్నావు, నిన్ను చూసాను రోడ్డు పైన, నువ్వు ఏడుస్తూ ఉన్నావు. సో నేను నిన్ను చూసినప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, వై వేర్ యూ క్రయింగ్ ఎస్టర్డే వెన్ ఐ సా యూ అంటూ మీరు అంత డీటెయిల్ గా అడగాల్సిన పని లేదు. వై వేర్ యూ క్రయింగ్ అన్నా సరిపోతుంది, తప్పేమి Why లేదు. do you cry అనొచ్చా మేడం? క్రై అనకూడదు మ్యామ్, వై వేర్ యూ క్రయింగ్ ING ఫామ్ రావాల్సింది. వేర్ విల్ బి వచ్చినప్పుడు ING ఫామ్. ఓకే, సో మనకి లైక్ ఈ క్లూ వర్డ్స్, ఎక్స్ట్రా వర్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి మీరు వరి అవ్వాల్సిన పని లేదు. వై వేర్ యూ క్రయింగ్ అని సింపుల్ గా అడిగినా తప్పులేదు. ఇంకొంచెం క్లారిటీ కోసం నేను ఎక్స్ట్రా వర్డ్స్ ని వాడుతూ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. వై వేర్ యూ క్రయింగ్ వెన్ ఐ సా యూ ఎస్టర్డే, నాకు ఎలా వాడాలో తెలీదు అని ఆలోచించకండి. దాని గురించి మీరు ఇప్పుడే వరి అవ్వాల్సిన పని లేదు, ఫర్దర్ క్లాసెస్ లో మనకు నేర్చేసుకుంటాం మనం. ఓకే, సో ఫ్యూచర్ గురించి, వేర్ యూ బి ఈటింగ్ టుమారో, రేపు నువ్వు ఎక్కడ తింటూ ఉంటావు ఆన్ గోయింగ్. ఈ రకంగా మనము పాజిటివ్ క్వశ్చన్స్ ని చేస్తాం.
పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా చేయాలి అర్థమైంది కదా అందరికి. సో పాజిటివ్ Yes, ma'am. సెంటెన్సెస్ ఎలా చేయాలో తెలుసుకున్నాము, పాజిటివ్ నెగటివ్ సెంటెన్సెస్ ఎలా చేయాలో తెలుసుకున్నాము, పాజిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, పాజిటివ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకొక 2 రకాల సెంటెన్సెస్ ఉంటాయి విచ్ ఈస్ అ బిట్ కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటాయి. సో వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఏంటవి? నెగటివ్ తెలియజేసే వాటిని, నెగటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, నెగటివ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ డస్ ఎనీబడీ హావ్ ఎనీ క్వశ్చన్స్? Does anybody Madam, have any questions as of now? Yes. Yes. మేడం నిన్న క్లాస్ లో నేను ఆప్షన్ అయినా అంటే విల్ బి అని అంటున్నారు కదా, విల్ ఒక్కటే యాడ్ చేయొచ్చు మేడం, బి అవసరం No. క్వశ్చన్ Be magic. Will అంటే ఒక్కటే ప్రెసెంట్ అది వాడితే కంటిన్యూస్ కాబట్టి బి యూజ్ చేస్తున్నాం మేడం. కంటిన్యూస్ కాబట్టి బి వాడుతున్నాము. విల్ ఒక్కటే వాడితే అది లేకుంటే బి నో. స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎక్స్ప్రెస్ చేసిన బి వాడతాం, కంటిన్యూస్ ఎక్స్ప్రెస్ చేసిన విల్ Okay. బి వాడతాము, స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎక్స్ప్రెస్ చేసిన విల్ బి వాడతాం. బి అంటే ఉండుట. నార్మల్ ఫ్యూచర్ అయితే విల్ యూజ్. నార్మల్ ఫ్యూచర్ కి అయితే విల్ ఒకటే వాడేస్తాం. లైక్ ఐ విల్ కమ్ టుమారో, ఐ విల్ రైట్ ఏ లెటర్, షీ విల్ గో, దే విల్ గో అని డైరెక్ట్ గా విల్ వాడతాం. అదేంటది? ఫ్యూచర్ లో జరగబోయేటువంటి పని. కానీ మనం ఫ్యూచర్ లో జరగబోయేటువంటి పని గురించి మాట్లాడుకోలేదు. మనం ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నాము, ఫ్యూచర్ జరుగుతూ ఉండబోయే పనుల గురించి మాట్లాడు. అందుకనే బి ఇస్ మ్యాండేటరీ. ఓకే ఓకే, ఎస్ మేడం. ఎనీ అదర్ క్వశ్చన్స్? మ్యామ్ ఎస్. వన్స్ ఒకసారి రిపీట్ చేయరా మ్యామ్? ఇప్పుడు చెప్పారు కదా విల్ బి ఓకే, విల్ బి అనేది జరుగుతూ విల్ బి అనేది 2 పదాలు. సో విల్ అనేది ఫ్యూచర్ లో జరగబోయే తెలియజేస్తుంది. అంటే రేపు నేను మార్కెట్ కి వెళ్తాను, రేపు నేను బుక్ కొనుక్కుంటాను, రేపు అతను వస్తాడు, తింటాడు, వెళ్తాడు, చేస్తాడు, ఇవన్నీ కూడా జరగబోయేటువంటి పనులు. సో జరగబోయేటువంటి పనులకు ఎలా చెప్తాము? ఐ విల్ కమ్ టుమారో, హీ విల్ బై ఎ డ్రెస్, దే విల్ గో, షీ విల్ కమ్ అని వాడతాం. యా, అది జరగబోయేటువంటి పని. కానీ మనం దాని గురించి మాట్లాడుకోలేదు ఇప్పటిదాకా. మనం దేని గురించి చెప్తున్నాము? ఫ్యూచర్ ఫ్యూచర్ స్థితి. రేపు నేను ఎక్కడుంటాను? ఐ విల్ బి ఇన్ అమెరికా టుమారో. రేపు నేను ఎలా ఉంటాను? ఐ విల్ బి హ్యాపీ టుమారో. రేపు నేను ఫిజికల్ గా ఎలా ఉంటాను? ఐ విల్ బి బ్యూటిఫుల్ టుమారో. రేపు నేను ఏమవుతాను? ఐ విల్ బి అ ప్రొఫెషనల్ డాన్సర్ టుమారో. ఇలా స్థితిని గురించి చెప్తున్నాము. అలానే ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాము? ఫ్యూచర్ ఆన్ గోయింగ్ గురించి. ఇక్కడ కూడా బి మ్యాండేటరీ. ఐ విల్ బి డాన్సింగ్ టుమారో, షీ విల్ బి కమింగ్ టుమారో, దే విల్ బి గోయింగ్, వి విల్ బి ప్లేయింగ్. ఈ రకంగా మనము ఫ్యూచర్ ఆన్ గోయింగ్ చెప్తున్నప్పుడు కూడా విల్ బి అనేది యూజ్ చేస్తాం. మేడం పాస్ట్ ఆన్ గోయింగ్ లో వై వర్ యూ టైర్డ్ అంటాం కదా మేడం. వై వెర్ యూ టైర్డ్? ఎస్, ఆన్ గోయింగ్ కాదు అది. వై వెర్ యూ టైర్డ్ అనేది ఆన్ గోయింగ్ కాదు. వై వెర్ యూ టైర్డ్ అనేది పాస్ట్ స్థితి. ఓకే, టైర్డ్ ఇస్ టైర్డ్ గా ఐఎన్జి ఫామ్ ఉండదు. టైర్డ్ అనేది అసలు వర్బే కాదు. ఐఎన్జి ఎలా Okay. ఉంటుంది? టైర్డ్ ఇస్ ఇస్ అ స్టేట్. టైర్డ్ ఇస్ స్టేట్, ఫిజికల్ స్టేట్. యా స్టేట్, ఎగ్జాక్ట్లీ. సో టైర్డ్ అనేది ఇప్పుడు నువ్వు కోపంగా ఉన్నావా అనడానికి యాంగ్రీ, హంగ్రీ, అఫ్రైడ్ వంటి పదాలు వాడుతూ ఉంటాం కదా. అలానే టైర్డ్ అనేది కూడా స్థితి. ఇట్స్ నాట్ అన్ యాక్షన్. ఓకే, యా. నెక్స్ట్, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో నేను మీకు యామ్ ఈజ్ ఆర్ యూజ్, యామ్ ఈజ్ ఆర్ వాజ్ ఎవర్, విల్ బి యూజ్ చేస్తూ ప్రశ్నిస్తాను. మీరు నాకు సమాధానాలు చెప్పాలి. సో దానికి రెడీగా ఉండండి. Yeah. Fine then. Let us meet in the next session. Thank you everyone for joining. Thank you, ma'am. Bye everyone. Thank you, ma'am. Thank you, Good madam. night.